అగ్రిమెంట్లో ఏం రాసుకున్నారు మీరు వరలక్ష్మి శరత్ కుమార్? అగ్రిమెంట్లో ఇన్ని లక్షలు ఇస్తున్నాము, ఇన్ని లక్షలు ఇస్తున్నాము, రోజుకు ఒక 50,000 వాళ్ళ స్టాఫ్కి ఇస్తున్నాము అనేది దాంతోపాటు కొన్ని లక్షలు, అంటే ఎవరు ఎంత ఇచ్చారో తెలియదు కానీ మాకైతే దాదాపు కోటి దగ్గర ఇచ్చిన దీంట్లోంచి 75 లక్షల దాకా రెమ్యునరేషన్ దాకా తీసుకొని దాని తర్వాత ప్రతిరోజు 50,000 ఖర్చు పెట్టుకుంటూ కార్లతో పాటు వాళ్ళ స్టాఫ్తో పాటు ఖర్చు పెట్టి ఇదంతా చేస్తున్నాం కదా. 5 రోజులు ప్రమోషన్కి రావాలి అని అంటే దానికి సంతకం పెట్టున్నారు వస్తారు అని. ఇప్పుడు ఒకే రోజు వచ్చారు సార్, ఒకే రోజు, అది కూడా 40 నిమిషాలు మాత్రమే వస్తాను. సినిమాకి ఎప్పుడు 45 నిమిషాలు వస్తాను, 1 నిమిషం వస్తానని ప్రమోషన్కి ఎప్పుడు రాకూడదు సార్. ఎందుకంటే మీరు వచ్చారు, మీరు వచ్చిన తర్వాత అరగంటే ఉంటుంది అని చెప్పేసి మన అశోక్ చెప్పారు అనుకోండి, అరగంట అయిపోద్ది అన్నప్పుడు 2 గంటలు జరిగినప్పుడు కూడా మీరు సైగ చేయడం తప్ప ఎప్పుడు కూడా విసుక్కొని వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు లేరు మీడియా వాళ్ళు. అంటే మీకు ఇంకొక ప్రెస్ మీట్ ఉన్నా కూడా ఏం చేస్తారు, సర్లే ఏదో చేద్దాం, సపోర్ట్ చేద్దాం అంత ఇంతమంది సపోర్ట్ చేస్తుండగా ఒక ఆర్టిస్ట్ అయ్యుండి మీకేమొస్తుందన్న, మన మామూలుగా సపోర్ట్ చేయాలంటే ఏమొస్తుంది, మహా అయితే అందరి సినిమాలతో పాటు మా సినిమా కూడా, కానీ వాళ్ళకి డబ్బులు వస్తాయి, పేరు వస్తుంది, అన్నీ వస్తున్నా కూడా ఇలా మోసం చేయడం అనేది 100% తప్పు.